నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలు ప్రమాదానికి ముందే డివైడర్ను ఢీకొన్న శివశంకర్ బైక్. మిత్రుడు ఎర్రిస్వామి పక్కకు తీసేలోపే బస్సు ఈడ్చుకెళ్లిందని దర్యాప్తులో వెల్లడి. బస్సు ప్రమాద మృతుల గుర్తింపునకు DNA నమూనాల సేకరణ. పరీక్షల నివేదికలకు 2-3 రోజులు సమయం పట్టే అవకాశం. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి రౌడీ షీటర్ల యత్నం. పారిపోతున్న దుండగులపై కాల్పులు జరిపిన పోలీసులు. డీసీపీపై దాడికి తెగబడ్డ ఒమ్మరపై గతంలో పలు కేసులు. పీడీ చట్టం కింద జైలు శిక్ష అనుభవించారన్న సిపి సజ్జనార్. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సమావేశమైన సీఎం, కీలక నేతలు. బీహార్లో ఉన్న చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామన్న అమిత్ షా. వారిని రక్షించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని ఆరోపణ. సరిహద్దుల్లో భారత ఆర్మీ యుద్ధ విన్యాసాలు. గగనతలంలో ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ నోటం. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో భారత్ ఘన విజయం. 9 వికెట్ల తేడాతో జయభేరి. శతకంతో అదరగొట్టిన రోహిత్.